బద్దలైపోయే లిప్పుకున్న సీరియట్ వెళ్దాం ఇంటికి. లైటర్ రా. లేదురా. లైటర్ లాగా సీరియట్ అక్కడ అగిపోయాడు ఉందిరా. ముందు చెప్పచ్చు కదరా, సిగరెట్ ఇసిరి పడిసా ఇంకా అగ్గి పెట్టి చేయండి పక్కలో అగ్గి పెట్టించాడు. నాదే సిగరెట్ కూడా ఉందిరా. అగ్గి పెట్టి ఉందా? లేదురా. లైటర్ ఉందా? లేదు. పక్కన ఇల్లు చదువుగా ఇంటికి వెళ్ళి. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నాడు కదా, దాదిరా దరిద్రం. నాది సేమ్ ఫీలింగ్. ఎన్ని టైం అవుతుంది? ఇంటికి వెళ్దాం. మళ్ళీ తాళం వేస్తాడు రా. ఫార్మాటే నేను గోడ దూకే తాళం తీసి తలుపు తీస్తాను, నేను ఇక్కడ వెయిట్ చేయి. వెళ్ళు. చాలు బాబు, నాటకాలు చాలా చూసాములా మేము. మీ ఇద్దరు కోసం ఎదురు చూస్తా ఉంటా నేను. కోసం నిద్ర లేకుండా ఆరోగ్యం చూసారు పాటు చేసుకుని ఎదురు చూడండి. ఏదో పంచులే మాకు రాస్కల్. 4 నెలలు అయింది కనిపించట్లా. కనిపించట్లేదా? ఎన్ని 4 అంట కనిపిస్తుంది కదా సార్. నానిపోయిన పంచులు వేయద్దని చెప్పాను నీకు. నానిపోయిన పంచులా? ఎక్కడికి వెళ్ళి వచ్చారు? అది పక్క వీధిలోని హరికథ చెప్తుంటే. ఏంది ఏం చెప్తావేంది? సార్ హరికథ చెప్తుంటే హరికథ ఏం చెప్పారు? అది మధ్యలో వచ్చేసాడు సార్. నువ్వు విన్నావా? లాస్ట్ వరకు ఉన్నాను సార్. ఇట్లా నువ్వు ఇటు దగ్గర రా. ఏం విన్నావు హరికథ? లాస్ట్ లో చాలా చెప్పాడు సార్. ఎంత లేట్ అని ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు సార్ వాళ్ళు. ఎంత లేట్ అని ఏమన్నారు మా నాన్న తెలుసా? అవునా? చెప్పు. మా మామ బాగాలేదు సార్. నిజం చెప్పండి. మా తాత బాగాలేదు సార్. చెప్పండి. అంటే వీళ్ళ మామకు బాగాలేదు సార్. అవును, వీళ్ళ తాతకు కూడా బాగాలేదు సార్. ఒకేసారి మా అమ్మకి ఒకేసారి తాతకి బాగోదా? ఏమైంది మా అమ్మకి? మా మామ చాలా సీరియస్ ఉంది సార్. ఏం సీరియస్? పొద్దు నుంచి మా తాత మీద ఒకటే సీరియస్ అయిపోయింది సార్, అందుకే చూడడానికి వెళ్ళా. నానిపోయిన ఆరిపోయిన పంచులు తప్ప కొత్తగా ఫ్రెష్ గా రాసేవేదే ఏది కొడతారేంటి సార్? ఏమైంది మీ తాతకి? ఏమైంది? మా తాత చాలా సీరియస్ సార్. 3 నెలల నుంచి విపరీతంగా. ఏమైంది? విపరీతంగా హెయిర్ ఫాల్ సార్. హెయిర్ ఫాల్ అయితే వెళ్తాడు రా చూడ్డానికి ఎవడైనా? నీకేం తెలుసు సార్? మా మామ మెడకలు ఇచ్చేస్తా అంటుంది ఇప్పుడు. తాతకి ఏం లేదు, మెడకలు ఇచ్చేస్తా అంటుంది ఇప్పుడు. అంటే పెళ్లి చేసుకోకూడదా? అడిగి రేపు మా పోద్దుగా ఏదో చేశారుగా. తగల ఇంట్లోకి. నువ్వు ఒంగోని ఆశీర్వాదం తీసుకో. ఏని సార్? అమ్మ పోలేదన్నావుగా. సరే ప్రేమ వచ్చింది. రావరాలా? నీ చేతి రింగు, నీ మెల్లో చైన్ వచ్చింది. ఏంటి సార్? అది కాదు సార్, నేను డబ్బు మనిషినే, డబ్బునే ప్రేమిస్తా. అది కాదు సార్. మీరు ఒకసారి నాకు రోడ్డు గోళ్ళు అంట కడతారా? రోడ్డు కొడతారా? నాకు ఇదే కావాలి. ఇది మీ రూమే కదా? పెట్టుకున్నారా రూము అంతా? ఎవరా ఇదే? మా చెల్లి సార్. మా చెల్లి సార్. మీ చెల్లిని ఎక్కడో చూచానా? చూసాను మీ చెల్లిని చూసాను. మీ చెల్లి రీసెంట్ గా ఒక డబ్ స్మాష్ పెట్టింది ఫేస్బుక్ లో. మా చెల్లి పెట్టింది. ఇంకెక్కడో చూచానే. ఏం లేదు సార్. హలో చెల్లమ్మా, వస్తానమ్మా. నీ పెళ్లి ఎన్నో చేస్తానమ్మా. నా కోసం రాత్రిపూట కష్టపడద్దమ్మా. మా చెల్లి అండి. వాంటగారు పక్కన మారుతావా? మా చెల్లి మారుతాండి మీతో. ఎందుకు? ఒకసారి సార్. బాగుంది. నవ్వు ఎందుకురా? నవ్వు నవ్వుతున్నాడు. హలో హలో సార్, నమస్కారం అండి. బాగుండవమ్మా? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను నేను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా సార్. మా అన్నయ్య ఉన్నాడు, అందుకే నేను కలవలేకపోయా. ఈసారి వచ్చినప్పుడు కలు. సార్ మీ ఏజ్ ఎంత ఉంటదండి? 35. మీకు పెళ్ళైందా అండి? అయిపోయింది. మ్యాటర్ వీకెండ్ గా. ఒకసారి మీ నెంబర్ చెప్తారా అండి? 9912 రాసుకో. నెంబర్ చెప్పను. ఒరిజినల్ నంబర్ చెప్పేస్తున్నాడు. అమ్మో ఒకసారి మొత్తం చెప్పేస్తున్నాడు నిజంగా.
మళ్ళీ కాల్ చేయమ్మా బాయ్. నువ్వు కష్టపడు, ఆ. అమ్మాయిని కష్టపడమను. అరే బావా, ఆ. ఇది మందు, ఓకే, ఇది పురుగుల మందు. ఇది మనం తాగి అటు రాగానే ఈ పురుగుల మందు తాగి అని చంపేద్దాం. చంపేస్తానా? ఎవరిది? బౌ, బౌ. పిల్లి పిల్లే పిల్లే. ఎస్ఏ వేసేద్దాం. చేస్. ఇచ్చారా? రండి సార్. ఏంటది? ఇదిగోండి, ఇది నాది, ఆ. ఇది నాది, థమ్స్ అప్, ఆ. ఇది మీది, మీది. కోకోకోలా. ఫస్ట్ నువ్వు తాగే. ఏ, బే, బే, బే. తాగే. నా కోకు పడదు సార్, తాగు, నేను తాగు. థమ్స్ అప్ తాగుతా. తాగు. సార్ మీరు తాగండి సార్. నేను తాగను. మీరు తాగండి సార్. నాకు తెలుసు. సార్, సార్. ఎంత అడుగుతున్నా నన్ను చంపేస్తారా? నన్ను చంపేయండి. కూల్ డ్రింక్ విషయం కలిపేస్తారా? ఎంత కలపడేయండి సార్. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. సార్, సార్. ఇదిగో వీళ్ళిద్దరు సొంబేరికల్లో నా ఇంటికి రెంట్ లో ఉంటున్నారు. రెంట్ అడిగానని చెప్పేశానుగా, మొత్తం విన్నారుగా. మళ్ళీ చెప్తున్నాం ఆ. తీరాది. సార్ అదే థమ్స్ అప్ సార్, అదే. రిలాక్స్. అది మా ఇష్టమే, అది ఇష్టమే. అది ఎసో కాదు సార్, అది ఏంటో ఇది? అది ఏంటిది? థమ్స్ అప్ సార్. దొరికిపోయారు, దొరికిపోయారు. థమ్స్ అప్ సార్. దొరికిపోయారు. కూల్ డ్రింక్ కూల్ లేదురా, కూల్ డ్రింక్ కూల్ లేదురా. తాగండి సార్, తాగండి సార్, తాగండి చూడండి సార్, అన్ని థమ్స్ అప్. ఇది విషయమే. చచ్చిపోయారు. చూడడానికి పెద్ద మనిషిలా ఉన్నావు. పాపం పసిగందుల మీద నింద. వాళ్ళు పసికందులంటే కసికందులో మీకు తెలీదా? నాకు తెలుసు, నీకు కూడా తెలుసు కదా. అవన్నీ ఎందుకు ఇవే? జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? న్యాయం చేయమంటే ఏంటి ఇలా పులిహార కలిపి వెళ్ళిపోయాడు? ఎవరు సార్ ఫోను? ఎవరు? నీకెందుకమ్మా, నువ్వు వెళ్ళి పక్కకి వెళ్ళు. హలో, హలో. ఇదిగో మీ అన్నయ్య మందు తాగుతున్నాడు. మా అన్నయ్య చాలా మంచోడండి. ఆ పక్కన ఉన్న ఫ్రెండ్ ఇంకా మంచోడు. మా అన్నయ్య చెడగొడుతున్నాడు అండి. ఆడు చాలా మంచోడు యాక్చువల్ సుధీర్. మా అన్నయ్య పాపం నా పెళ్లి కోసం కష్టపడుతున్నాడు సార్. డబ్బులు లేవు, ఒక 5,000 అప్పు ఉంటే ఇవ్వచ్చు కదా. నేను రేపు పొద్దున్న ఇంటికి వచ్చి చెప్తా మొత్తం. నువ్వు దూరంగా వెళ్ళమ్మా. సార్ ఆ. మా చెల్లికి ఫోన్ చేస్తే ఎంగేజ్ చేస్తున్నాం సార్, మీరు ఫోన్ ఇస్తారా? ఇప్పుడు ఎందుకు పడుకొని ఉంటది కదా మీ చెల్లి? అంటే మా చెల్లికి డబ్బులు అడిగాను సార్, 5,000 ఇస్తాను. అది 5,000? సరే, నేను ఇద్దాంలే. సరే సార్. అదే మా చెల్లికి ఫోన్ చేస్తే ఎంగేజ్ చేస్తున్నాం. నేను ఇప్పుడు ఫోన్ చేద్దాం చెప్పా కదా, నేను చేస్తాలే పో. హలో, నైట్ ఖాళీయా? ఏ, ఖాళీగానే ఉండండి, ఖాళీగానే ఉండండి. హలో. సరే, ఫోన్ పెట్టు, మళ్ళీ మాట్లాడతా. ఐ లవ్ యూ. సార్ ఎవరు? సరే, ఈ నాటకాలు ఆడద్దు. నేను లోపలికి వెళ్ళి పడుకుంటాను, జాగ్రత్తగా ఉండండి. ప్లాన్ 2. 5,000. హలో, వచ్చే ఇంట్లో ఎవరు రా, ఇద్దరం ఉన్నాం. పప్పున పూలెట్టుకుని బుగ్గన ఏలట్టుకుని ఇదంతా నేనెళ్తుంటా. నా ఇదంతా మామిడి పెళ్ళెట్టుకుని మామిడి. మా ఓనర్ చూడలేదుగా? ఎవరు చూడలేదు కదా? ఎవరు చూడలేదు కదా? హరిషోర్. హలో, కోమట్లేడు రమ్మనండి. మనోజ్ కుమార్, ఇక్కడ అమ్మాయిని తెచ్చుకొని. హలో, ఫాస్ట్ గా రండి. మళ్ళీ ఏమైంది? ఇంట్లో నేను టైం చూసి అమ్మాయిని తెచ్చుకున్నారు. సరే సార్ అమ్మాయిని తెచ్చుకున్నారా? ఎక్కడ? కమాన్ కమాన్. సార్, ఆ గదిలోకి వెళ్ళండి సార్, ప్లీజ్. ఆ గదిలోకి వెళ్ళదు ప్లీజ్ సార్. ఆ గదిలోకి వెళ్ళొద్దు. గదిలో ఎవరు లేరు సార్, ప్లీజ్. దొరికేసిందా? ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని ఒక ఫ్యామిలీ ఉంటే కొంపలో ఏంటిది? ఎలా చేస్తారు అలాగా? ఎలా చేస్తారు? ఏ సిగ్గులేదా? అమ్మాయి కాదు సార్, అమ్మాయి కాదు సార్. చూడండి, మా ఫ్రెండ్ సన్నిగాడు. ఊరుకోండి సార్, మాట వస్తే మా మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అబ్బాయి స్కిట్ ప్రాక్టీస్ చేసుకోని చెప్పి లోపలికి వెళ్ళాం. ఆహా. ఈ లోపు మీరేమో అమ్మాయి అని చెప్పి పోలీసు వాళ్ళు పిలుస్తారు. నా క్యారెక్టర్ అంతా బ్యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయిని కూడా చూడాలి నేను. ఇది బ్యాడ్ అంటే. ఓకే, నాకు అర్థమైపోయింది. హ్యావ్ ఎ ఫన్, ఓకే? ఆల్ ది బెస్ట్. రిలాక్స్. అబ్బో, రిలాక్స్. అసలు అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? హలో, హలో, నాకు డైవర్స్ కావాలి. ఎందుకు?
నేను పట్టించుకోవట్లేదు, అసలు ఫోన్ చేయట్లేదు. అదే అంటే కొంచెం చిన్న గొడవలో ఉండే. ఏం గొడవ, ఏమైంది మళ్ళీ? ఏమి లేదు, మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి అమ్మాయిని తెచ్చుకున్నారు. అమ్మయ్య? ఆ. మా అన్నయ్య? ఆ. మా అన్నయ్య అలాడే కానీ మా అన్నయ్య ఫ్రెండ్ సుధీర్ అసలు అమ్మాయి వాసన తెలియదు తెలుసాడికి. ఇంకో జోక్ చెప్పవా? మీరు అలా మాటికి మా అన్నయ్య మీద కానీ మా అన్నయ్య ఫ్రెండ్ మీద కానీ సీరియస్ అయితే నేను మీతో మాట్లాడను. వద్దు వద్దు, మీ అన్నయ్య సుధీర్ మంచోడు. మా అన్నయ్యకు 10,000 ఇవ్వచ్చు కదా. ఏ 10,000 లేవో? పర్లేదు, ఎంత ఉన్నది ఇచ్చేయండి. ఏమన్నావో? ఎంత ఉంటే అంత చూస్తున్నాను సార్. సార్ మా చెల్లికి ఫోన్ చేస్తే ఎంగేజ్ చేస్తుంది, మీరు ఫోన్ ఇస్తారా? నువ్వు ప్రతిసారి నేను మాట్లాడినప్పుడు మాట్లాడతావేంటి? వేరే టైంలో మాట్లాడలేవు అంటే నువ్వు. మా చెల్లి నైట్ టైం ఎవరితో మాట్లాడదు సార్, ఫస్ట్ టైం ఎవరితో మా డౌట్ వస్తుంది మా చెల్లి మీద. ఏమో ఎవరితో ఎంతగారితో మాట్లాడుతుందో. ఎవడో మనసు కొల్లగొట్టాడో అది పుట్టింటాడో మీ చెల్లి తగ్గవాడు చూసి పెళ్లి చేయిపో, నేను ఫోన్ మాట్లాడుకుంటా. హలో హలో, చెప్పు, ఐ లవ్ యూ. బాయ్. హలో, ఇప్పుడు అమ్మాయి వచ్చిన అబ్బాయి అనుకుంటాడు, మన దేశరా థమ్స్ అప్ అనుకుంటాడు. చాలు సార్, అది మందు కాదులే. ఎన్నిసార్లు ఎర్రిపప్పు నవ్వాలే? ఎర్రిపప్పు అవడానికి కూడా గద్దు ఉంటుంది. చేర్చు, Cheers. ఇది మందు కాదని అందరికీ తెలుసులే. అరే పవన్ వచ్చే ఇంటికి. ఎవరో పావనియా? ఆ, అదే మా ఫ్రెండ్ పంపించి వస్తాం. మాకు తెలుసులే, ఇందాక ఈ అబ్బాయి ఎలా వచ్చాడు, ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా వచ్చాడు. సార్ అమ్మాయి అబ్బాయి అని తెలుసు, బాగా రెడీ అయ్యా నువ్వు. ఇదిగోండి సార్, ఆ. ఇలా థమ్స్ అప్ అవుతుందండి. ఇక్కడ కూర్చో మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం. హలో హలో, నీకేం కావాలి ఇప్పుడు? బాయ్ బాయ్. ఇన్స్పెక్టర్ అనిత్ కుమార్ గారు, నన్ను కాపాడే వాళ్ళే లేరా? అయ్యో నన్ను పట్టేస్తున్నాడు. ఏరా ముసలి కుక్క, ఫు, లేవు. నా కళ్ళ ముందు ఒక అమ్మాయి ఒళ్ళో పడుకొని ఆ అమ్మాయితో అంత లేదు ఇక్కడ చేయడానికే. హలో, ఎవరు మాట్లాడేది? హలో, నన్ను కూడా బలాత్కారం చేశారు సార్ 3 నెలల నుంచి. ఈ అమ్మాయి కూడా అపకారం చేసావా? అమ్మాయికి- ఇప్పుడు దానికి అపకారం చేసావు, ఇప్పుడు దీనికి అపకారం చేసావు. రే సార్ మా చెల్లి ఫోన్ ఎంగేజ్, ఫోన్ ఇస్తాను. ఎంత నువ్వు మాట్లాడితే నా చెల్లి పిల్లని దొప్పుతావు ఎందుకో? నేను ఆ కళ్ళ ముందు చూశాను, ఆ అమ్మాయికి ముద్దు పెట్టావు. సార్ ప్రూఫ్ చూడండి సార్, ఫోటోలు. ఐడి ప్రూఫ్ ఇది. హలో, నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? నాతో మాట్లాడు. నువ్వు ఎందుకు మాట్లాడితే ఫోన్ చేస్తావా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇదే. హలో, నన్ను బాగా ఇటు ఏంటి? హలో, నువ్వు మాట్లాడితే ఎందుకు మాట్లాడితే ఇవన్నీ ఫోన్ చేస్తావు నువ్వు? నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావు? ఎక్కడి నుంచి మాట్లాడు? నేను మా ఇంట్లో ఉన్నా. మీ ఇల్లు అడ్రస్ చెప్పవా? బంజారా హిల్స్ తెలుసా? అక్కడ బస్ ఎక్కి విజయవాడ రావాలి, వచ్చి మళ్ళీ గుంటూరు రా. హలో హలో అగో తమ్ముడు. హలో, హలో, ఎంత ఇవ్వందా కాక? ఎంత నాటకాలు ఆడతారా మీరు? ఎంత